హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెరుగు పులుసు చేస్తున్నాను. చూడండి, చేసే విధానం కూడా చూపిస్తున్నాను. అల్లము, 4 పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు సరిపోతుందండి. ఇలా చేయండి. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. చేసే విధానము ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అల్లం, పచ్చిమిర్చి కచ్చా పచ్చగా దంచుకొని జీలకర్ర 3 కలిపి దంచాలి. అది దంచిన తర్వాత మనము తాలింపు పెట్టుకుంటాము. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవన్నీ ఆనియన్ వేగిన తర్వాత ఈ దంచింది కూడా వేసుకొని అల్లం అది దంచి పెట్టాం కదండి, అది వేసుకొని బాగా యాగనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు అన్నీ పెరుగు పోసేయండి. చాలా బాగా, చాలా టేస్టీగా వస్తుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, డెకరేషన్ చేయండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. అంటే పెరుగు పులుసు నేనైతే ఇలా చేసుకుంటాం మేము ఇంట్లో. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఒకసారి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లైక్ చేయండి. చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు. లైకులు చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్లు పెట్టండి. పైగా ఈ పెరుగు పులుసు ఎలా వచ్చిందో మీకు మీరు కామెంట్లో తెలియచేయండి.